ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం మరొకసారి ప్రభు సన్నిధిలో మనం అందరము ఈ విధముగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచుటకు, ఆయన ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశం బట్టి, దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధమై ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినము దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. ప్రతిరోజు కూడా చాలా మంచి ఆధ్యాత్మికమైన ప్రసంగాలు మనం వింటూ ప్రభు సన్నిధిలో బలపడుతున్నాం. ఇది ఎంతో మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా మనం భావించుకోవాలి. మరి ఇలాంటి గొప్ప ధన్యతను కోల్పోయి ఎందరో మరి ఇంత భాగ్యము, మరి వాక్యము, మంచి శ్రేష్టమైన మాటలను వినలేక ఉదయకాల సమయంలో మరి నిద్రపోతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ కొద్ది మంది అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును ప్రభు సన్నిధిలో బలపడటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఉదయం కూడా మనతో మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో మనల్ని మరి అంచెలంచెలుగా మరి ఆశీర్వదింప చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధమైన మరి ఈ దినపు వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. యోహాన్ రాసిన పత్రిక, యోహాన్ సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఆమేన్. వందనాలన్న వాక్య సందేశాన్ని వినిపించిన అన్నగారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి ఒక చిన్న సమూహంగా మేము ఏర్పరచబడి వచ్చి ఉన్నాం నాయన. దయతో నీవు మాతో మాట్లాడండి. మేమేపాటి వారిమి, మేమెంతటి వారిమి నాయన. అయ్యా, మాలో ఏమి ప్రత్యేకత ఉన్నది తండ్రి? నిన్ను బట్టి మేము అతిశయించాలి, నిన్ను బట్టి మేము నాయన అయ్యా మరి తండ్రి ఏదైనా చేయగలగాలి. నువ్వు లేని జీవితము అది శూన్యము, అది వ్యర్థము, అది నిష్ప్రయోజనము. కనుక నీవు మాలో ప్రధానముగా నీవు మాలో ఉండాలి నాయన. కనుక ఈ దినము తండ్రి అయ్యా మా హృదయాలతో నీ వాక్యం ద్వారా మాట్లాడి మేము నీ సన్నిధిలో ఇంకా బలపరచబడటకు, ఇంకా ఆత్మీయలో ఎదుగుటకు, ఇంకా అయ్యా పరలోకమునకు మార్గమును అయ్యా మేము నాయనా మరి నడుచుటకు సహాయం చేయండి. దేవా, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటావని నమ్ముచు నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యముని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనము చాలా క్లారిటీగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటనంటే, యేసు ప్రభువారే స్వయాన ఆయన నోట నుండి వచ్చిన మాటేనండి ఇది. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, జీవ ఆహారము నేనే, జీవాహారము నేనే అంటే మరి జీవాహారం, ఆహారం అనేది ఒకటి ఉంది, అది జీవింప చేస్తుంది. ఆహారం అనేది ఒకటి ఉంది,
అది జీవింప చేస్తుంది. ఆ జీవింప చేసే ఆహారము ఎవరై ఉన్నారు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారని ఈ దినము దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, ఆహారము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆహారం లేకపోతే ఆహారం లేకపోతే మరి ఎవరు కూడా బ్రతకలేరు. ఎవరు కూడా బలంగా, దృఢంగా ఉండలేరు. కనుక ఈ రోజుల్లో మనం చూస్తే ఆహారము మరి ఈ ఆహారం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తా ఉంటారు. ఎంతైనా ఖర్చు పెట్టేస్తా ఉంటారు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే ఆహారము ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉంది. రకరకాల ఫుడ్స్ అండి. రకరకాల ఆహ్, ఐటెమ్స్. ఒకసారి రెస్టారెంట్‌లోకెళ్ళి కూర్చుంటే వాడు చాట్ తీసుకొస్తాడు. ఆ యొక్క ఫైల్ తీసుకొస్తాడు. అందులో ఎన్ని ఎన్ని రకాల ఆహార ఫుడ్స్ ఉన్నాయో వాటి పేర్లు మనకు అర్థం గాదు. ఆ పేర్లు రకరకాల పేర్లుంటాయి. ఎన్నో రకాల ఆహార ఫుడ్స్ ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ ఆహారం అంతా కూడా శరీరముకి శరీరానికి అందించేటువంటి శక్తి కావచ్చు అంతే. అది ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం కాదండి. అది ఓన్లీ శరీరానికి సంబంధించింది. ఇంకొకటి ఇప్పుడు వచ్చే ఆయిల్ ఫుడ్స్, ఇ ఇంకా మసాలా ఫుడ్స్ ఇలాంటివి మన శరీరానికి కూడా హానికరమైనటువంటివి అని మనం గుర్తు చేసుకోవాలి. తినటానికి చాలా రుచిగా ఉంటాయి. నోట్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా రుచిగా, హాయిగా ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అవయవాలను పాడు చేసే ఆహారం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు చాలా తెలిసినటువంటిదే. దీని గురించి ఎక్కువ సేపు వర్ణించ వీలు కాదు గానీ ప్రియులారా, మరి ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతముగా ఒక మాట ఏమంటున్నాడంటే, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే జీవాహారము ఆయనై ఉన్నాడు. ఎవరైతే ఈ ఆహారము తింటారో, ఈ ఆహారమును భుజిస్తారో, ఈ ఆహారమును తీసుకుంటారో వారు నిరంతరము జీవిస్తారంట. ఇంక వారికి మరణం అనేది ఉండదు. శారీరక మరణం కాదండి. ఆత్మీయ మరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శారీరకమైన మరణం ఇంపార్టెంట్ కాదు. అది ఎవరైనా చనిపోవాల్సిందే. అయితే ఈ జీవాహారము ఎవరైతే తీసుకుంటారో వారు నిరంతరము బ్రతుకుతారు. ఒకసారి మనము మరి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మోషే వారికి ఆహారాన్ని ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి మోషే మీద సనిగినప్పుడు మాకు ఆహారం కావాలి, ఆకలేస్తుంది, ఆహారం కావాలి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా అవి తినేవారిమి అట్లా ఇట్లా అని చెప్పి మోషే మీద సనుగుతూ ఉన్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించినట్టుగా మనం చూస్తున్నాం. అది మరి ఆ మన్నాను వారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క మన్నాను తీసుకొని వారు కొలత ప్రకారముగా తీసుకొని దాన్ని తినాలని మనకు నిర్గమకాండంలో చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఏంటి అనంటే ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆహారము తినడం వల్ల వారందరూ కూడా, అంటే ఆహారము తినడం వల్ల కాదండి, ఆహారము తిన్నా కూడా వారందరూ చనిపోయారు. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు మోషే ద్వారా మరి మన్నాను వారందరూ కూడా తిన్నా కూడా వారు ఎవరు కూడా బ్రతకలేదు. అందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆకాశము నుండి వచ్చినటువంటి మన్నా కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జీవాహారము చాలా ప్రాముఖ్యమైనది. ఎంత గొప్ప ధన్యతో ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇస్రాయేల్ ప్రజల కంటే మనము చాలా ధన్యులమని చెప్పుకోవాలండి. ఇస్రాయేల్ ప్రజలు వారు జీవాహారాన్ని పొందుకోలేదు. ఇస్రాయేల్ ప్రజలు మరి అక్కడ అప్పటికి ఉపశమనం కోసము అప్పటికి వారు ఒక బలము తెచ్చుకోవటానికి, వారికి కడుపు నిండటానికి మాత్రమే ఆ యొక్క మన్నాను భుజించారు. కానీ పరలోకానికి స్వాస్థ్యముగా పరలోకానికి వెళ్ళటానికి వారు అక్కడ తీసుకున్నట్టుగా మనం చూడం. ఆ లెక్కలో మనం ఆలోచిస్తే, ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజల కంటే మనము శ్రేష్ఠులమని, మనము ధన్యులమని మనము ఎంచుకోవాలి. ఎందుకనంటే వారు పొందుకోలేనిది దేవుడు మనకు అనుగ్రహించాడు. వారికి ఆ ధన్యత రాలేదు. జీవాహారము, నేనే జీవాహారము, ఆ జీవాహారాన్ని వారు పొందుకోవటానికి వారికి అక్కడ అవకాశం లేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యతో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందండి. అక్కడ మనం చదివినప్పుడు 32లో ఆ మాటలు మనం చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా 32వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి, 32వ వచనాన్ని ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 32వ వచనం, యోహాను సువార్త. అన్న తీసిన వారు చదవండి అన్న. చదువుతున్నాను ఫస్ట్. ఓకే. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే పరలోకము నుండి, కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఈ ఆహారము వారందరూ తిన్నప్పటికీ, మన్నాను వారందరూ తిన్నప్పటికీ వారందరూ కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవాహారమై ఉన్నాడు. ఈ ఆహారాన్ని ఎవరైతే తింటారో, ఈ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో వారికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అద్భుతమైనటువంటి విధానం ఏంటి అని అంటే, వారు నిరంతరము బ్రతుకుతారు. బ్రతుకుతారండి. ప్రియులారా, మరి ఎవరు ఈ ఆహారాన్ని తీసుకుంటారు? ఎవరికి ఈ ఆహారాన్ని యేసయ్య ఎవరికి ఇస్తాడు అనంటే, కొన్ని మాటలను మనము, ఒక 2 మాటలను మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గమనించాలి, ఆనాడు మోషే వారికి ఇచ్చిన ఆహారం కంటే ఈరోజు మనం ధ్యానించే ఈ ఆహారం చాలా శ్రేష్టమైనది. వారు తీసుకున్న ఆహారం కంటే మనకిస్తున్న ఈ ఆహారము చాలా గొప్ప ధన్యత కలిగినది. ఈ ఆహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. ఒకసారి ఎవరు ఈ ఆహారానికి అర్హులు, ఎవరు ఈ ఆహారాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఆయన ఇస్తాడు అని అంటే, అక్కడనే 35వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఏముంది అని అంటే, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. చూడండి, యేసయ్య యొద్దకు ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఈ ఆహారము దొరుకుతుంది. ఎవరికి ఈ ఆహారము దొరుకుతుంది అని అంటే, ఎవరైతే యేసయ్య యొద్దకు వస్తారో వారికి మాత్రమే ఆహారము దొరుకుతుంది. సిస్టర్ గారు, మీరు మీట్ చేసుకోండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము, దేవుడు అనుగ్రహించిన ఆహారము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు
క్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు గనక ఈ ఆహారము ఎవరికి దొరుకుతుంది అని అంటే మొట్టమొదటిగా ఆయన యుద్ధకు వచ్చిన వారికి, యేసయ్య యుద్ధకు వచ్చిన వారికి. అంటే మనం అందరము యేసయ్య యుద్ధనే కదా ఉండేది, మనం అందరము యేసయ్యతోటే ఉండాం కదా అని అంటే చాలా ఆలోచన విధానం ఏంటి అని అంటే గొప్పగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే మనము యేసయ్యతో ఉన్నంత మాత్రాన జీవాహారాన్ని పొందుకోలేము. యేసయ్య మనలో ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క బంధం ఏర్పడుతుందో, ఏది మనం ఆయనతో ఉండేది, ఆయన మనతో ఉండే ఈ యొక్క బంధం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు జీవాహారాన్ని మనము పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి లూకాసు వార్తలోనికి మనం వెళ్ళిపోతే, లూకాసు వార్త 8వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 42వ వచనం ఇంచుమించు చదవండి సిస్టర్. అప్పుడు 12 ఏళ్ల నుండి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన సిస్టర్ ఓకే సిస్టర్ ఇక్కడ మనం అమ్మ చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఒక శతాధిపతి మనకు ఇక్కడ కనపడతాడు. ఈయన యొక్క కుమార్తె సమాజ మందిరపు అధికారి మనకు కనపడతాడు. ఇక్కడ ఈయన కుమార్తె చనిపోవటానికి సిద్ధముగా ఉందండి. చనిపోవటానికి సిద్ధముగా ఉన్న టైంలో ఆయన ఎక్కడికి వచ్చాడనంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, నీవు మా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర చాలా జనసమూహం అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారెవ్వరికి లేనటువంటి గొప్ప విశ్వాసము ఈ యొక్క సమాజ మందిరానికి అధిపతి అయినటువంటి ఈ వ్యక్తిలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచిస్తే అక్కడ మనం చూసినప్పుడు ఇంకా కింది వచనాల్లో మనం చూస్తే ఆల్రెడీ ఆయన కుమార్తె చనిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ వారు ఏమంటారంటే ఆ సమాజ మందిరానికి అధిపతి అయినటువంటి ఆయనతో ఏమంటారంటే, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్తారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రజలందరూ కూడా ఆయనతో ఉన్నారు, కానీ ఆయన వారిలో లేనట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అందరూ ఆయనతో ఉన్నారు కానీ ఆయన వారిలో లేడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితానికి ఇది చాలా అవసరం. మనం లోతుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువుతో మనం ఉన్నంత మాత్రాన మనలో అద్భుతాలు జరగవు, ఆశ్చర్య కార్యాలు జరగవు, తర్వాత మనము పరలోకానికి వెళ్ళలేమండి. ఇది చాలా మనం కన్ఫ్యూజ్లో పడకూడదు, చాలా బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో మనం ఉన్నంత మాత్రాన, యేసుక్రీస్తుతో మనం ఉన్నంత మాత్రాన మనము పరలోకానికి వెళ్ళలేము. అయితే ఆయన మనలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన మనలో ఉంటే అప్పుడు దేవుడు అద్భుత కార్యములు మన జీవితాల్లో చేస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు జనులందరూ ఆయనతో ఉన్నారు, కానీ ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయగలిగిన దేవుడని విశ్వసించలేకపోతున్నారు. అక్కడ నిరుత్సాహపు మాటలు ఏం మాట్లాడుతున్నారని అంటే, నీ కూతురు చనిపోయింది, ఇంకా ఆయన్ని నువ్వు ఇబ్బంది పెట్టమాకు, ఇంకా ఆయన ఏం చేయలేడు, ఇంకా నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అని అంటున్నాడు. కానీ ఆ యొక్క సమాజ మందిరపు అధికారి ఏమంటున్నాడంటే, అయ్యా నా కూతురు చనిపోయినా పర్వాలేదు, నువ్వు మా ఇంటికి రా. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత గొప్ప విశ్వాసంతో కూడిన మాటో చూడండి. ఆయన వారింటికి వెళ్ళినప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు వారింటికి వెళ్ళినప్పుడు ఆ ఆ యొక్క చిన్నది మంచం మీద పడుకొని చనిపోయి ఉండగా ఆమె నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పి ఆమెను బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆలోచించాలి. చనిపోయినప్పటికీ బ్రతికించగలిగాడు. ఎందుకనంటే ఆయన యేసయ్యతో ఉన్నాడు, యేసయ్య తనతో ఉన్నాడు. ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటిలోనికి వెళతాడు. తన ఇంటిలో ఏం జరుగుతుంది అనంటే అక్కడ చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. చాలా మంది బాధపడుతూ విపరీతంగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఎంతో రోదన చెందుతూ ఉంటే అక్కడ మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే ముందు వీళ్ళందరినీ బయటికి పంపించేయండి, అందరిని బయటికి పంపించేశాడు. అందరిని బయటికి పంపించి వాళ్ళందరినీ ఏడవకుండా బయటికి పంపించేసి ఆయన ఒక్కడే ఆమె మీద ఆ పాప యొక్క చెయ్యి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పినాడండి. ప్రియులారా, జీవాహారము మనలో ఉండాలి అనంటే, జీవాహారము మనకు దొరకాలి అనంటే, మనం దాన్ని కనుగొనాలి, దాన్ని పొందుకోవాలి అనంటే ఇక్కడ మనం అద్భుతంగా ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే మనలో ఉన్న వ్యసనములను, మనలో ఉన్న ఆలోచనలను, మనలో ఉన్న పాపమును ప్రేరేపించే ప్రతి విధమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ మనం ఏం చేసుకోవాలనంటే మొట్టమొదటిగా వాటిని బయటికి పంపించేయాలి. ఇక్కడ ఏడుస్తున్న వారందరినీ బయటికి పంపించేశాడండి. ఎందుకు ఏడుస్తూ ఉంటారు? ఒక మనిషి మామూలుగా ఎందుకు ఏడుస్తాడో ఒకసారి ఆలోచించండి. ఏమి మరి ఎందుకు ఏడుస్తాడంటే శరీరాహారం కోసము, శరీర సుఖం కోసము. అంటే శరీర సుఖం అంటే ఎలా అంటే ఇండ్లు కావాలని, తర్వాత అంటే కష్టపడకుండా బ్రతకాలని, కష్టపడకుండా కాళ్ళ ముందుకు అన్ని రావాలని ఇలా ఆలోచిస్తూ వాటి కోసం తప్పిస్తూ నిరంతరము రెస్ట్ లేకుండా బిజీ అయిపోయి దేవునికి సమయం ఇవ్వకుండా పోతున్నారు. ఇవన్నీ మనకు ఉండాలి, కానీ వీటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మనకు ఉండాలండి. దేవుడు మన జీవితంలో ప్రాముఖ్యంగా నివాసం చేయాలి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే దేవుడు ఎవరితో ఉంటాడో వారు నిత్య జీవము పొందుకొని ఉన్నవారు. మనము ఆయనతో ఉండడము గొప్ప కాదు, ఆయన మనలో ఉండడము చాలా గొప్ప. ఎవరిలో ఉంటాడు ఆయన అని అంటే ఎవరైతే వెలుగు సంబంధులై ఉంటారో వారితో ఆయన ఉంటాడు. చీకటి ఆయనకు అసహ్యం అండి. చీకటి కార్యాలు ఆయనకు అసహ్యము. చీకటి ఉన్న కాడ ఆయన ఉండడు. ఆయన ఎక్కడుంటాడనంటే వెలుగులో ఆయన ఉంటాడు. ఆయన వెలుగు సంబంధి. వెలుగు ఎవరిలో అయితే ఉంటుందో, ఈ వెలుగు ఎవరికి అయితే అర్హత కలిగి ఉంటారో వారిలో మాత్రమే ఆయన ఉంటాడు. వారు నిత్య జీవమునకు ఆహారముగా ఉన్న యేసుక్రీస్తును వారు పొందుకుంటారు. ప్రియులారా, ఇదిగో మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఎవరిలో ఆయన ఉంటాడు అనంటే అక్కడ మనం చదివినప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారు. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎవరి దగ్గర మనం ఉంటున్నాం? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకే, మనం యేసయ్య దగ్గర ఉంటున్నాము, నేను కాదనటం లేదు, కానీ యేసయ్య మనతో ఉన్నాడా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఉదయం మనం ఆలోచించాలి. యేసయ్య మనతో ఉంటున్నాడా? ఎందుకున్నట్లేదు? ఏమి మన జీవితంలో ఆయనకు అయిష్టమైనటువంటి జీవితము ఏమున్నది? మనము ఆయన అసహించుకునేటువంటి జీవితం మనలో ఏమున్నది? దాన్ని సరిచేసుకోలేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళుతున్నా, ఎన్ని సంవత్సరాలు భక్తులముగా ఉంటున్నా, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో మనము ముందుకు సాగుతున్నా వ్యర్థమండి. అది చాలా వ్యర్థమైపోతుంది. అదేనండి ఆవేదన. వ్యర్థమయంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తే అది మన జీవితాలకు నిష్ప్రయోజనం అవుతుందండి. ప్రయోజనకరంగా ఉండాలి. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆరాధన ప్రయోజనకరముగా, మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలి అని అంటే యేసయ్య మనలో ఉండాలి.
యేసయ్య మనలో లేకపోతే మన భక్తి వ్యర్థమైపోద్ది, మన జీవితం వ్యర్థమైపోద్ది, మన టైం కూడా వ్యర్థమైపోద్ది అండి. ప్రతిరోజు ఎంతో శ్రమించి ఉదయం 5 నుండి సాయంత్రం ఉదయం 5 నుండి 6-10 దాకా మనము పాల్గొంటున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విధానము. కానీ యేసయ్య మనలో లేకపోతే ఇది నిష్ప్రయోజనమైపోతుంది. కనుక ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఆయన మనలో ఉంటాడో ఆలోచిద్దాం. ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటే ఆయన మనలో ఉంటాడో ఆలోచిద్దాం. వాటిని తీసివేసుకుందాం. ఎలాంటి దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉన్నాయా? కోపము, ద్వేషము, అహంకారము, అతిశయము, ఇంకా 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 ఏమైనా ఉన్నాయేమో మనం వాటిని పారదోలేద్దాం. వాటిని మన దగ్గరికి అంటకుండా, రానియకుండా, మన ప్రాంతానికి కూడా అవి అడుగు పెట్టనీయకుండా తీసేసుకున్నామండి ప్లీజ్. ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉండాలి. దేవుడు మనలో ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనలో ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో అప్పుడు జీవాహారాన్ని పొందుకుంటాము. మనం మొదటనే తెలుసుకున్నాం, ఈ జీవాహారము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఇచ్చిన ఆహారము కంటే శ్రేష్టమైన ఆహారము. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆహారము. వారు పొందుకోలేకపోయి అరణ్యములో చనిపోయారు. ఈ రోజు పొందుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనము ప్రాణముతో బ్రతుకున్నాం. ఇది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదము. ఈ ఆహారము నీవు, నేను, మనందరము పొందుకుంటే ఎంత గొప్ప ధన్యతో చూడండి. పొందుకోవాలంటే మొదటిగా మనము ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉండాలి. మనలో ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించండి. రెండవదిగా అక్కడ మనం చదివినప్పుడు, అక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో రెండవ మాటను మనం అక్కడ చూస్తాము. ఏంటి అనంటే మొట్టమొదటిగా మనము ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. ఇక రెండవదిగా మనం అక్కడ చదివినప్పుడు 35లో, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. మనం ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అప్పుడు జీవాహారం మనం పొందుకుంటాం. రెండవదిగా విశ్వాసం అనేది ఉండాలండి. విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసము లేకుండా మనము దేవునితో ఉన్న, దేవుడు మనలో ఉన్న కార్యము సిద్ధింప చేయలేదు. విశ్వాసం అనేది చాలా అవసరం క్రైస్తవులకు. విశ్వాసం అనేది క్రైస్తవ బిడ్డలకు చాలా అవసరం అండి. చాలా మంది మందిరానికి వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, అన్నిటిల్లో అటెండ్ అవుతూ ఉంటారు, కానీ విశ్వాసం అనేది కనుపరచలేకపోతారు. చిన్న బలహీనత వస్తే కృంగిపోతారు, చిన్న సమస్య వస్తే బెండ్ అయిపోతారు, ఇంకా ఏదైనా ఇబ్బంది వస్తే ఇంకా ఎవరి మీదనో ఆధారపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, విశ్వాసం లేని పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే, ఏదైనా ఒక ఫుడ్, ఒక ఆహారము తిన్నప్పుడు అది పాయిజన్ అయి మరి వాంతింగ్స్ కింద ఒక 2-3 సార్లు వచ్చాయనుకోండి, ఏం చేస్తారని అంటే వెంటనే దిట్టు తీసుకోవటానికి అలవాటు పడిపోతారు. వెంటనే వెళ్ళి ఒక పుల్లకి గుడ్డ చుట్టి అది నూనెలో అద్ది అటు ఇటు తిప్పి అగ్గిపెట్టేస్తారు. విశ్వాసం అంటారా ఇది? అంటే ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని ఎవరైనా విశ్వాసం అని అంటారా? ఎందుకు మనం అలా చేస్తున్నాం? ఎందుకు అలాంటి దేవునికి అయిష్టమైన పనులు మనం జరిగిస్తున్నాం? దేవుని మీద నమ్మకం లేదా? ఆయన సజీవుడు, ఆయన నిరంతరం స్తోత్రార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఇంత విలువలేని పనులు మనం చేస్తా ఉంటే ఎలా అండి మనం విశ్వాసముగా ఉండగలుగుతాం?
ఒకసారి ఆలోచిద్దాం. అవే ఇవే అంటారు చాలా మంది. ఎలా అవుతుంది? వెలుగు చీకటికి ఏమన్నా సాంగత్యం ఉంటుందా? ఏమైనా పొంతన ఉంటుందా అండి? వెలుగు వెలుగే, చీకటి చీకటే. చీకటి కార్యాలను ఆయన లక్ష్యం చేయడు, ఆయన ఇష్టపడ్డు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ విధముగా ఈ విధంగా మనము ధ్యానిస్తూ ఉన్నామనంటే, దేవుడు ఒకటి కోరుకుంటున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, అదే మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటనంటే, మనము ఒక ప్రత్యేకముగా ఉండాలని. క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి అంగీకరిస్తున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎలాగుండాలని అంటే, మనం ఒక ప్రత్యేక జనాంగముగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడండి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తాడు, మీరు ఆ దేశమునకు వెళ్ళినప్పుడు మీరు సాంగత్యము చేయొద్దు, వారి పిల్లలను మీరు చేసుకోవద్దు, మీ పిల్లలను వారికి ఇయ్యొద్దు, వారు మీ దగ్గర నివసించటానికి అవకాశం లేదు గనక వారిని మీ మధ్యలో నుంచి తోలివేయండి అని అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట అంటాడంటే, వారందరూ కూడా విగ్రహారాధికులు, వారందరూ కూడా ఇలాంటి మూఢనమ్మక పనులు చేసేవారు, వారందరూ కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు గనక వారు చేస్తున్న పనులలో వీరు కూడా పాలిభాగస్తులైపోతారు. అలాంటివి కాకుండా నేను నిజమైన దేవుణ్ణి గనక నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి, వేరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు కంఠాపాఠంగా చెప్పాడు. ప్రియులారా, ఈ జీవాహారం ఎవరికి వస్తుంది అనంటే, మొట్టమొదటిగా మనం ఆయనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. రెండవదిగా ఆయన యుద్ధకు రావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే బైబిల్లో మనం చూస్తాం, అద్భుతమైన మాట ఏంటంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను కూడా పెళ్ళగింప చేస్తారని మనము వింటున్నాం. విశ్వాసం చాలా గొప్పదండి, విశ్వాసం చాలా ఉన్నతమైనదండి. విశ్వాసం కలిగి ఉండడము చాలా ఆశ్చర్యకరం అండి. అందుకనే మనం హెబ్రీయుల పత్రికలో మనం చూస్తాం కదా, విశ్వాసపు వీరులను మనం అక్కడ చూస్తాం. విశ్వాసం ద్వారా వారు ఏమేమి పొందుకున్నారో, వారు ఏమేమి జయించారో అనేది కూడా మనం చూస్తాం. ఈనాడు దేవుడు మనకు ఆ గొప్ప విశ్వాసాన్ని మనకు అనుగ్రహించున్నాడు. మనం కొంత లోకంలో కొంత దేవునిలో ఉంటే ఈ విశ్వాసమును మన విశ్వాసమును కలిగి ఉండలేమండి. కనుక ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆహారాన్ని పొందుకుంటున్నామా? జీవాహారాన్ని మనము పొందుకుంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మొదటిగా ఆయన యుద్ధకు మనం రావాలి, ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో వారికి జీవాహారము దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, జీవాహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, జీవాహారం పొందుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. అక్కడ వారు చనిపోయారు ఆహారాన్ని తిని, ఇక్కడ దేవుడు మనకు జీవాహారాన్ని ఇస్తున్నాడు. ఈ జీవాహారాన్ని మనం పొందుకున్నాక మనకు ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎలా ఉంది అని అంటే, 1వ వచనం 2వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ మనము 22వ అధ్యాయం అండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఎవరైనా 2వ వచనాన్ని. ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలన జీవ వృక్షము ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఇక్కడ మనం చూస్తే జీవాహారము ఎవరైతే పొందుకుంటారో, జీవాహారము ఎవరిలో అయితే ఉంటుందో
వారు ఎలా ఉంటారనంటే మొట్టమొదటిగా వారు ప్రతి నెల కాపు కాస్తారండి. ప్రతి నెల మరి కాయలు కాస్తారంట. ప్రతి నెల సంవత్సరానికి 12 కాపులు కాస్తారంట. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఇక్కడ మనం ఆలోచిస్తే మామిడికాయలు సంవత్సరానికి ఒక్కసారి కాసేదండి. మరి తర్వాత సీతాఫలము సంవత్సరానికి ఒక్కసారి కాపు. ఇలా ప్రతి ఫ్రూట్స్ కూడా 2-3 సార్లు కాయవండి, సంవత్సరానికి ఒక్కసారే కాస్తాయి. కానీ జీవాహారం ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే జీవాహారాన్ని పొందుకుంటారో వారికి దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఏంటనంటే 12 సార్లు కాపు కాస్తారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఎంత మిస్ అయిపోతున్నామో చూడండి. జీవాహారాన్ని పొందుకోలేక మనము ఎంత మిస్ అయిపోతున్నామో చూడండి, ఒకసారి ఆలోచించండి. కనుక మనము జీవాహారాన్ని కలిగి ఉన్నప్పుడు మనము మొట్టమొదటిగా ఏం పొందుకుంటామనంటే సంవత్సరానికి 12 కాపులు మనం పొందుకుంటాం. ఇంకా నిరంతరము కాయలు కాస్తూనే ఉంటామండి, నిరంతరము ఫలిస్తూనే ఉంటాం. దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుడు కోరుకునేది, మన పక్షాన దేవుడు కోరుకునేది, మన గురించి ఆయన ఆనందించేది, మనము మన యొక్క జీవితం ద్వారా ఆయన సంతోషించేది ఏంటనంటే మనం ఫలించాలంట. ఫలించడం అనేది లేదనుకోండి, ఫలించడం అనేది ఆగిపోయింది అనుకోండి, ఫలించడం అనేది మన దగ్గర ఆ గొప్ప ధన్యత లేదనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, మరలా 3వ సంవత్సరం అక్కడికి వచ్చి ఆ చెట్టును చూసినప్పుడు ఏమైందంటే ఆ చెట్టు పచ్చగానే ఉంది కానీ కాయలు లేవు. ఆ చెట్టు పచ్చగానే ఉంది కానీ కాయలు లేవు. ఏం చేశాడు? ఆ చెట్టును నరికి అగ్నిలో పడవేయండి అని చెప్పి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఫలించడము చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితము ఫలించే జీవితముగా మనకు ఉండాలి. ఫలింపు లేకపోతే ఎంతో నష్టం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఆలోచిద్దాం. ఫలించే వారిగా మనం ఉన్నామా, ఎండిపోయిన చెట్టులాగా మనం ఉన్నామా? ఎందుకు ఎండిపోయి ఉన్నాం? ఏమైంది? ఎందుకు అలా ఉన్నాం? ఆలోచిద్దాం. దానికి ఎండిపోవటానికి గల కారణం ఏంటి ఆలోచించి సరిచేసుకుందాం. ఫలించాలి. నెల నెలా ఫలిస్తూ ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మనం చూస్తే అక్కడ ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ మాటలు చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకనంటే దాని యొక్క ఆకులు దేనికి ఉపయోగపడుతున్నాయంట? అక్కడ మనం చూస్తే స్వస్థపరచటానికి ఆకులు ఉపయోగపడుతున్నాయి. అవునండి, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, మాటలు రాని వారు మాట్లాడుతూ ఉన్నారు. అద్భుతాలు చేయటానికి దేవుడు గొప్ప ఆశ్చర్యకరముగా మనకు ఆ యొక్క గొప్ప ధన్యతను అనుగ్రహిస్తున్నాడు. నీవు ఒక ఆకుగా ఉండాలి. ఆకు జీవవృక్ష ఫలమై ఉండాలి. దేవుని సన్నిధిలో ఆ జీవమును పొందుకున్నటువంటి ఆకుగా నీవు నేను మనం అందరం ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మనకు గొప్ప స్వస్థతలను అనుగ్రహిస్తాడు. కడుపు నొప్పితో నీ దగ్గరికి వస్తే ప్రార్థన చేసినప్పుడు అది కడుపు నొప్పి తగ్గిపోవాలి, తలనొప్పితో వస్తే తగ్గిపోవాలి, ఇంకా అనేకమైన వ్యాధులతో బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, సమస్యలతో వచ్చినప్పుడు మనం కలిసి ప్రార్థించినప్పుడు ఆ సమస్యలు తొలగిపోవాలి. ఇవేనండి ఆకులు అంటే. మనం ఎందుకు ఉండకూడదు ఇలాంటి ఆకులుగా? మనం ఎందుకు ఉండకూడదు ఇలాంటి ఆకులు కలిగినటువంటి వారిగా? అయితే మనము జీవాహారాన్ని పొందుకునే వారిగా ఉన్నప్పుడే ఈ గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఎంతమంది ఇప్పటి వరకు ఈ జీవాహారాన్ని మిస్ అయి ఉన్నారో దేవుడు ఈ ఉదయము మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకు అనుగ్రహించటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. పొందుకుందామా? జీవాహారాన్ని పొందుకోవాలని అంటే ఆయన మనలో ఉండాలి, మనము ఆయనలో ఉండాలి.
ఆయన మనలో ఉండాలంటే మనం వెలుగు సంబంధులమై ఉండాలి. వెలుగు సంబంధులు అయితే ఆయన మనలో ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ జీవాహారాన్ని మనం పొందుకుంటాము. జీవాహారాన్ని పొందుకున్నప్పుడు సంవత్సరానికి 12 సార్లు కాపు కాస్తాము. మన యొక్క ఆకులు ఔషధానికి ఉపయోగపడతాయి, స్వస్థతకు ఉపయోగపడతాయి. అలాంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ దినం ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. అయ్యా, ఆహారమునే పొందుకొనుటకు కృపానుగ్రహించు నాయన. నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న అయిష్టమైన జీవితాన్ని ఈ దినమే తీసివేసుకోవటానికి నాకు సహాయం చేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడదామండి. ఏమండి, జీవితం శాశ్వతం కాదండి. ఈరోజు ఉంటాం, రేపు వద్దున ఉండకపోవచ్చు. అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. శాశ్వతం కాదు. ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు రాలిపోతామో, ఎక్కడ రాలిపోతామో ఏమీ తెలియదు. శాశ్వతమైన జీవము మనకి ఇవ్వటానికి, శాశ్వతమైన లోకాన్ని మనకి ఇవ్వటానికి యేసయ్య సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క గొప్ప ఆ యొక్క ఆ యొక్క ఆ పరలోకపును మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనకు శాశ్వతమైన ప్లేస్ ఉంది. దాని కొరకు మనం ప్రయాసపడదాం. ఎందుకండి, అశాశ్వతమైన లోకములో మనం జీవిస్తూ మరి నిత్య జీవమును, నిత్య ఆ జీవాహారాన్ని ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచిద్దాం. దేవా, ఈ దినమే నాకు అలాంటి ఆహారాన్ని ఇవ్వయ్యా, అలాంటి ఆ నిత్య జీవమును కలిగిన ఆ జీవాహారాన్ని నాకు అనుగ్రహించు నాయన అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడుదాం. దేవుడు గొప్పవాడండి. ఆయన మన పాపములు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపములను ఆయన ఆ కలవరి శిలువలో ఆ రక్త ప్రోక్షణ ద్వారా కడిగివేసి ఉన్నాడు. ఇంకా పదే పదే చేస్తూ ఆయనకు ఆయాసం మనం పుట్టించకూడదు. ఈ దినమే మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం, ఒప్పుకొని ఆ జీవాహారాన్ని పొందుకుందాం. ఆ పరలోకమునకు వారసులముగా మనం జీవిద్దాం. దేవుడు ఇంత గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవం మాకొసగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవం మాకొసగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. ఆ జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం. నే పాడెద శాంతి గీతం. అవునండి, ఆ జీవాహారము పొందుకోవటానికి యేసు కథాసుధను వినుట మాత్రమే సరిపోదండి. ఆశీర్వాదాలు కూడా మీరే ఇవ్వండి. చివర్లో యేసుతో ఉండుట మాత్రమే సరిపోదండి. యేసు మనలో ఉండాలండి. జక్కయ్య చెట్టు ఎక్కాడు కదండి, జక్కయ్య చెట్టు మీదనే ఉండిపోతే, జక్కయ్య చెట్టు దిగకపోతే, జక్కయ్య ఇంటిలోనికి యేసును ఆహ్వానించకపోతే, చేర్చుకొనకపోతే నేడు రక్షణ ఈ విధంగా జక్కయ్య ఇంటిలోనికి వస్తుందండి.
జక్కయ్య చెట్టు దిగుతాడు, చేర్చుకుంటాడు. బ్రతుకంతా మారిపోతుంది. లోబి పంచిపెట్టువాడుగా మారిపోతాడు. పరమ లోబి దాత అయిపోతాడు. కాబట్టి యేసును గురించి వినుట మాత్రమే, యేసును గురించి తెలుసుకొనుట మాత్రమే సరిపోలేదండి. యేసును చేర్చుకోవాలండి. యేసును కలిగిన జీవితాలు జీవాహారముగా యేసు ఇచ్చు అద్భుతమైన పరలోకపు శ్రేష్టమైన వరము పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, పులుకూరి ఇమానుయేల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదము తీసుకుంటాము. తెలుగు సభ ఇంతటితో ముగించుకుంటాము. పులుకూరి ఇమానుయేల్ గారు ప్రార్థన చేసుకుందామండి. జూమ్ యాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దారుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. ఈ ప్రాతకాల సమయంలో నీ మాటలు వినటానికి, పాటలు పాడటానికి, నీ మాటలు చదవటానికి, ధ్యానించటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ దాసుని పక్షముగా నిలబడి జీవాహారమైన మిమ్మల్ని గూర్చి ప్రకటించటానికి, తండ్రి తెలియజేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. వాక్యం ఇచ్చిన దాసుని, నడిపిస్తున్న దాసుని, చేరవచ్చిన దాసులను, దాసురాలను మీరే కనికరించండి, కాపాడుతూ ఉండలకై కనపరుస్తూ ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో